పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులు అనుకున్న స్థాయిలో రావని కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సిద్ధి శ్రీధర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామంలో రైతుల ముంగిట్లోని శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులతో కలిసి శాస్త్రవేత్తలు గ్రామంలోని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్రీధర్ మాట్లాడుతూ పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడవద్దని సూచించారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సరైన సమయంలోని సరైన మోతాదులో సరైన దశలో మందులు వేసుకోవాలన్నారు. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలు వేసుకున్నట్లయితే నీటి ఉపయోగం కూడా వినియోగం తక్కువగా ఉంటుందని, తద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించుకోవచ్చన్నారు. తొలకరి వర్షాలకు జీలుగు, జనుము, పెసర తదితర విత్తనాలు వేసుకుని 45 రోజుల తర్వాత పొలంలో కలియ దున్నాలని వివరించారు. అనంతరం వరి వంటి పంటలు వేసినట్లయితే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందన్నారు. పొలంలో సేంద్రియ ఎరువులైన పశువుల పేడ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలోని కరీంనగర్ శాస్త్రవేత్త పోల్సాని మధుకర్ రావు, ఏడీఏ శ్రీకాంత్, ఏవో నాగార్జున, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగాని సరయ్యగౌడ్, మాజీ సర్పంచులు గాజనవేన సదయ్య, దేవేంద్రరావు, మాదాసి సతీష్, లింగయ్య, గోపాలకృష్ణారావు, మార్కెట్ డైరెక్టర్లు, ఏఈఓ, రైతులు, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు తారుపల్లి గ్రామం, శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి డిస్టిక్లో ఈరోజు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమం వచ్చేసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. సో దీనిలో మనకు 6 ప్రధాన అంశాలు ఉన్నాయి. తక్కువ నత్రజనితో వాడుకొని మనకు తక్కువ పెట్టుబడి ఖర్చులు చేసుకోవడం, అదేవిధంగా రసాయనిక ఎరువులు రసాయన మందులు తక్కువ వాడుకొని నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా మనము ఈ ఎరువులు కానీ పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదులు భద్రపరుచుకొని కష్టకాలంలో వాటిని వాడుకోవడం, అదేవిధంగా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించడం. అంటే ముఖ్యంగా ఇప్పుడు సపోజ్ ఒక వడ్లు తీసుకున్న మనకి ఒక కిలో వడ్లను తయారు చేయాలంటే సుమారుగా మనకి 2000 నుంచి 3000 వరకు లీటర్ల నీరు అనేది అవసరం పడుతుంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఈ నీటిని మంచిగా పొదుపు చేసుకొని